వెల్కమ్ టు యూనివర్సల్ టీవీ. కరీంనగర్ పట్టణంలోని 27వ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. 27వ డివిజన్ చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులకు టికెట్ ఇవ్వనందున కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు. గత 25 సంవత్సరముల నుండి పక్క డివిజన్ వారికి టికెట్ ఇస్తూ మా డివిజన్లో పరిపాలన చేశారని, ఈ ఎన్నికల్లో స్థానికులకు టికెట్ ఇవ్వాలని తాము అందరం కలిసి జేఏసీ తీర్మానం చేసుకున్నామని, జేఏసీ తీర్మానానికి కట్టుబడి లేకుండా స్థానికేతరులకు టికెట్ ఇవ్వడంతో మనస్తాపంతో మూకుమ్మడి రాజీనామా చేస్తున్నామని వారు అన్నారు. పార్టీలకు అతీతంగా 27వ డివిజన్లో స్థానికులను గెలిపించుకుంటామని వారు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ డిసిసి అర్బన్ వైద్యుల అంజన్ కుమార్ గారికి నేను 27 డివిజన్ అధ్యక్షుని నేను రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే మా డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఇవ్వాలని ఇక్కడ మా జేఏసీ ఉన్నదని నా ఈ కోరికని నేను రాజీనామా చేస్తున్నాను. అందరు కలిసి ఆ రాజీనామా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరిగిన విషయం దేనికి అంటే, మా యొక్క 27 డివిజన్లో గత సంవత్సరం నుంచి జేఏసీ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు అనగా మనకు పక్క వాడ వద్దు మన వాడ ముద్దు అని పక్క వాడ వాళ్ళు ఎప్పటికీ 25 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజ్యం వెళుతుంది. ఆ రాజ్యం ఏదైతే వెళ్ళొద్దు అని చెప్పి మేము పక్క వాడ వద్దు అని చెప్పి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి కమిటీని డిసిసి అధ్యక్షులు అర్బన్ శ్రీ వైద్యుల అంజన్ కుమార్ వద్ద కూడా తీసుకుపోయినాం. ఆయన దృష్టికి ఆయన స్పందించాలనుకున్నాం కానీ ఆయన స్పందించలేదు. స్పందించకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చిండు బయట వాడకు. అది కావద్దని మేము కొట్లాడుతున్నాం. ఆ కొట్లాడుతూనే మేము ఈరోజు రాజీనామా పత్రం మా చేతిలో పెట్టుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేము అందరం కలిసి కూడా రాజీనామా చేస్తున్నాం. ఇది మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాం. పార్టీకి వ్యతిరేకంగా పోయిన వాళ్ళంతా ఇక్కడే మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మిర్జా వాజిద్ బేగ్. నేను టౌన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ మైనార్టీ సెల్ 27 డివిజన్ నుంచి వెళ్ళి ఇలా ఏంటంటే మన పార్టీ రిజైన్ చేస్తున్నాను నేను. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి బయట వాళ్ళే మాకు కార్పొరేటర్గా ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి వెళ్ళి మేము ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టుకున్నాం. కానీ ఆ టికెట్ మాకు రావాలని మాకు ఎంతో కోరిక ఉండే. ఆ టికెట్ రాలేదు, మాకు ఇస్తా అని కూడా కొందరు మోసం చేశారు. అందుకోసం ఏంటంటే ఆ పార్టీకి రిజైన్ చేసి నా యొక్క రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేసి ఇస్తున్నాను. మేము అందరం కలిసి ఒక 10-15 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. ఎప్పటి నుంచి అంటే ఒక 30-35 ఇయర్స్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఎంతో వర్క్ చేశాం కానీ మాకు ఎవరు గుర్తించలే. ఇది అందరు కలిసి మాకు మోసం చేశారు. కావున ఇవాళ మనం ఈ పార్టీకి రిజైన్ చేస్తున్నాం. మాకు నచ్చిన వ్యక్తికి మేము సపోర్ట్ చేసి గెలిపించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే వాళ్లకు ఒక సీట్ గిఫ్ట్కి ఇస్తాం. ఇది 100% ఇది మా తరపు నుంచి గ్యారంటీ, 100% షూర్ ఇది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నా డివిజన్ ప్రజలకు, పెద్దలకు, నా ప్రియమైన నా సోదరులకు, నా స్నేహితులకు, శ్రేయాభిలాషులకు, నా అక్కలకు, నా చెల్లెళ్ళకు, నా అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ పాదాభివందనాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం, మేము నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత 3 సంవత్సరాల నుండి నేను ఎల్లవేళలా ప్రజల మధ్యలోనే ఉండి నిత్యం వాళ్ళ పనుల మధ్యలో నేను చురుకుగా పాల్గొంటూ వాళ్ళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ నేను నమ్ముకున్న పార్టీ ఈరోజు నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నట్టేట ముంచేశారు. దీనికి కారణం మేము జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ఇది మాకు ఇట్లా అవుతుందని మాకు ముందే తెలుసు. 25 సంవత్సరాల నుండి మేము కోస పడుతున్నాం. దేని గురించి అంటే మాకు సరిగ్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ పని లేదు, సీసీ రోడ్లు లేవు, సీసీ కెమెరాలు లేవు. మాకు ఏ సంక్షేమం వచ్చినా మాకు తెలియజేయడం లేదు. సంక్షేమాలకు మేము దూరంగా ఉంటున్నాం. ప్రతి దాంట్లో మేము వెనుకనే ఉంటున్నాం. దాని గురించి అని 1 సంవత్సరం నుండి మేము పోరాడి జేఏసీ ఆల్ పార్టీలకు అతీతంగా అందరూ దీంట్లో పాల్గొనాలన్న నినాదంతో సుమారుగా
ఒక 1000-1500 మందితోని మేము జాయిన్ అయ్యాం. అంటే మేము జేఏసీ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఇది సంవత్సరం నుండి మాకు కొనసాగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికులకే ఈసారి అవకాశాలు ఇవ్వాలని మేము చెప్పుకున్నాం. అయినా మా మొర వినబడకుండా మా మీద చిన్న చూపు చూసి వీళ్ళతో ఏమవుతుందిలే అని మాకు టికెట్ ఇవ్వకుండా లక్షల కోట్ల ఉన్న పెద్ద పెద్ద భూస్వాములకు, పెద్ద పెద్ద వ్యాపారులకు వాళ్లకు టికెట్లు ఇవ్వడం జరిగింది. కావున మేము మా డివిజన్ తరఫున ఇది మాకు కాంగ్రెస్ అంటేనే మాకు 27వ డివిజన్, 27వ డివిజన్ అంటేనే కాంగ్రెస్. అలాంటి కంచుకోట మాకు ఈరోజు మాకు అందరికీ అన్యాయం జరిగింది కాబట్టి మేము ముక్కుమ్మడిగా డిసిసి అర్బన్ అధ్యక్షుల గారికి, వైద్యుల అంజన్ కుమార్ అన్న గారికి మా రాజీనామా పత్రం మేము అందజేస్తున్నాము. దయచేసి ఇక నుండైనా ఇలాంటి చర్యలు పాల్గొనకండి. స్థానికులకు ఫస్ట్ కేటాయించండి. ఎప్పుడైనా కానీ మొన్న అసెంబ్లీ ఇన్ఛార్జ్గా వెల్చార్ రాజేంద్రరావు గారు వచ్చి ఒకటే మాట చెప్పిండ్రు, ఏదైనా ఫస్ట్ స్థానికుల నుండే మొదలవుతుంది అని చెప్పిండు. ఆయన మాత్రం పెద్ద పెద్ద మోసం అలా చెప్పి ఇలా చేసిండు. ఇవాళ దాకా కూడా నాకు ఆశ ఉండే బీఫామ్ వస్తుందని, కాకపోతే ఎలాంటి ఆశ లేకుండా నాకు నడియాశ చేసి వదిలిపెట్టేశారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని నేను చిత్తున ఓడగొట్టాలనే నేను కంకణం కట్టుకున్నా. ఈ కాంగ్రెస్ పార్టీని నేను ఓడగొడతా. అన్ని పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తా. నాతోటి నా మిత్రులు కానీ, నా కాంగ్రెస్ కార్యకర్తలు, నేను గతంలో కూడా అన్ని కార్యక్రమాలు చేశాను. ఇక్కడ మొన్న పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ చేశాను, అది రిజర్వేషన్ రాకముందే చేశాను. అలాగే మున్సిపల్ పనులు కానీ, రెవెన్యూ పనులు కానీ, ఎవరైనా జయంతులు కానీ, వర్ధంతులు కానీ, అలాగా అన్ని సంక్షేమాలన్నీ నేను చేసుకుంటూ వచ్చాను ముందుకు. మొన్న ఇక్కడ ఒకటి 53 సర్వే నంబర్ గవర్నమెంట్ అసెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేస్తే మేము ఒక 10 సార్లు కలెక్టర్కు విన్నతి పత్రం అందించాము. అయినా కానీ దానికి చలనం లేకుండా పోయింది. దానికి కూడా వీళ్ళే తోడ్పాటయి ఈరోజు అక్కడ ల్యాండ్ 1 ఎకరం 10 గుంటల ల్యాండ్ కూడా వాళ్ళు కబ్జా పెట్టినారు. దానికి కూడా పూర్తిగా వీళ్ళే బాధ్యత వహించాలి. దానికి కూడా మేము కేసులు ఎదుర్కొంటున్నాం. అయినా కానీ మాకు అన్యాయం జరిగింది. అక్కడ కేసులు జరిగినాయి, ఇక్కడ మాకు టికెట్ రాక మేము అన్యాయం జరిగినాం. కాబట్టి ఇక నుండైనా ఇటువంటి పొరపాట్లు జరగద్దని కోరుకుంటున్నా. మీ తంగెళ్ళ కిరణ్ కుమార్, 27వ డివిజన్. ఏం రాలే, అలాంటి ఏం లేదు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు స్థానికులకు కాకుండా మా నినాదం అందరికీ తెలుసు. మేము అందరికీ మేముంటో కూడా ఇచ్చాము గత 2 నెలలు 3 నెలల ముందే. కానీ వీటిని పక్కన పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అడిగాను నేను మొన్న ఇన్ఛార్జ్ మా మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నప్పుడు, మా డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యమన్న ఉన్నప్పుడు నేను వాళ్ళతోనే డైరెక్ట్ ముఖాముఖి నేను చెప్పాను, అన్న ఈసారి మేము జేఏసీ పెట్టుకున్నాం కాబట్టి మా జేఏసీ సభ్యులకే స్థానికులకే ఇవ్వండి. 25 సంవత్సరాల నుండి మేము గోస పడుతున్నాం. ఈ గోసను మీరు కొంచెం చూసి మా స్థానికులకు మీరు టికెట్ ఇవ్వాలని అంటే తుమ్మల నాగేశ్వరరావు దీని మీద కంపల్సరీ నేను పరిశీలిస్తా అని చెప్పి నాకు మాట కూడా ఇవ్వడం జరిగింది. సీఎం గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ఎవరైతే సీనియారిటీ ఉండి జెండా మోసిన వాళ్ళకి ఫస్ట్ మేము ప్రియారిటీ ఇస్తామని చెప్పి అవును, ముఖ్యమంత్రితో సహా జిల్లా నాయకులు అవును ప్రకటించారు కదా. మరి ఈ విషయంలో వాళ్ళు ఎందుకు చేయలేదని మీరు అనుకుంటున్నారు? మరి అది ఎందుకోసమో నాకు తెలియదండి. వాళ్ళు ఎందుకు మొండి వైఖరి ఏర్పాటు చేస్తుండ్రో అసలు నాకు అర్థం కావడం లేదు. నేను నా ఒక్కరికే టికెట్ ఇవ్వమని చెప్పలే. మా డివిజన్ నుండి 6 పోటీదారులం. ఇది ఎస్సీ మహిళ అయింది కాబట్టి 6 పోటీదారులు ఉన్నారు దీంట్లో. ఈ 6 పోటీదారులో మేము సర్వే చేసి సర్వే ప్రకారంగానే ఈ 6 ఎవరికి ఇచ్చిన టికెట్ మేము ఓకే అని మేము ముందుకు వెళ్ళినాము. కానీ మా 6 కూడా పక్కకు పెట్టేసి పక్క డివిజన్ నుండి పట్టుకొచ్చి ఆయన పెత్తనం చెలాయిస్తుండు. ఆయన ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండే, బీఆర్ఎస్లో ఉండే, బీజేపీలో ఉండే, ఆయన మారని పార్టీ లేదు, మొయ్యని జెండా లేదు, ఆయన పనే అది.
కొత్తగా పార్టీలు వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఎవరు ఆ, మేము వాళ్ళు ఏమన్నారనంటే మేము సర్వే చేపిస్తాం, ఇంటెలిజెన్స్ సర్వే చేపిస్తాం, పొలిటికల్ సర్వే చేపిస్తాం, స్పెషల్ బ్రాంచ్ సర్వే చేపిస్తాం, ఇవన్నిట్లలో సర్వే ప్రకారంగానే మేము టికెట్లు కేటాయిస్తాం అని చెప్పడం కూడా జరిగింది. కానీ అయినా వాళ్ళు మేము అదే చెప్తున్నాం, అంటే మా 6 గుట్లలోకి లేని ఈ సర్వే మరి ఆయన కొత్తగా ఎడికలు వచ్చినో మాకు తెలియదు. ఈ సర్వే అనేది 2 నెలల ముందు నుండి జరిగిన సర్వే ఇది. ఈ 2 నెలల నుండి కనబడిన ముఖం ఈరోజు తెల్ల ముఖం వేసుకొని మరి మా డివిజన్కు ఏం ఉద్ధరిస్తానని వచ్చిండో మాకు అర్థమవుతలేదు. గతంలో కూడా 15 సంవత్సరాలు ఉండే మా డివిజన్లో. అప్పుడు కూడా మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్ని నిల్చోబెట్టి ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపించినాం. మళ్ళీ కూడా ఇప్పుడు ఆయన మళ్ళీ టికెట్ తీసుకొని వచ్చిండు, మళ్ళీ ఇండిపెండెంట్ క్యాండిడేట్నే గెలిపిస్తాం. నేను తప్పకుండా అండి కాంగ్రెస్ పార్టీ సర్వే ప్రకారంగానే ఉంటుందని అనుకున్నా. కానీ ఇలాంటి మోసాలు జరుగుతాయని నేను కలలో ఊహించలేదు. అసలు ఈ మోసం ఎట్లా జరిగిందో నాకు అర్థమవుతలేదు. వీళ్ళు మరి పైసలకు అమ్ముడు వేయనరా, లేదు అని అంటే మరి మా దగ్గర నాయకత్వం లేదు, వీక్ ఉందని అమ్ముడు వేయనరా, నాకు అసలు ఏమీ అర్థమవుతలేదు. మరి దీంట్లో పెత్తనం నడిపించింది ఎవరో, దీని గురించి పెద్దగా ఆలోచించకుండా మరి చేసింది ఎవరో మాకైతే తెలియడం లేదండి. మా కాంగ్రెస్ నాయకులకు కానీ, మా డివిజన్ ప్రజలకు కానీ, మా కాంగ్రెస్ శ్రేయోభిలాషులకు కానీ, మా మహిళా కాంగ్రెస్ అధికారులకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రీతిలో వాళ్ళు టికెట్లు కేటాయించి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం జరిగింది. మా భవిష్యత్ కార్యాచరణ ఏం లేదండి. మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్నే ఎంచుకున్నాం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపిస్తాం. ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపించినాక ఫస్ట్ మా వాడ అభివృద్ధి, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు వెనుక డివిజన్ చూసుకుంటే 5 సంవత్సరాల నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కాకుండా ఏమనంటే టెండర్లు మారినాయి, టెండర్లు వేరే వేస్తాం అనుకుంటా 5 సంవత్సరాల నుండి మబ్బన పెట్టి మొన్న ఎలక్షన్ వస్తుంది అనే భ్రమతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండ్రు. అది ఎంత చేసిండ్రు, సుమారుగా ఒక 10-20 మీటర్లు ఉంటే ఆయన చేసింది 2 మీటర్ల మందమే. దేనికైనా అభివృద్ధి జరగాలంటే అది మాలాంటి యువకులతోనే జరుగుతుంది. మా యువకులకు కూడా మీరు అవకాశం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇలా గతంలో చేసిన వాళ్లకు పక్కన పెట్టేసి యువకులకు ఇవ్వండి, ఎందుకంటే ఉత్సాహవంతులు, ప్రోత్సాహవంతులు కాబట్టి ఈ డివిజన్ ప్రజలు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడని కాకుండా ఈ 66 డివిజన్లకు సంబంధించింది 66 డివిజన్లో కూడా యువకులకు ఇవ్వాలని నేను కోరుకుంటాను. నాకు ఇచ్చినటువంటి హామీ ఏంటిదంటే, కిరణ్ నీ పని నువ్వు చేసుకోపో, సర్వే ప్రకారంగా మేము టికెట్లు ఇస్తామని చెప్పి మాకు తెలియకుండానే మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది. కావున దీనికి మేము సక్రమంగా స్పందించి ఈ పార్టీ నుండి ఎవరు వస్తారో బయటి డివిజన్ నుండి ఎవరైతే వస్తారో బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళన చిత్తున ఓడించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని ఈ మీడియా సమాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే హాస్యనీయకరమైన విషయం, గతంలో ఆయన పోటీ చేసిండు, మా దగ్గర కార్పొరేటర్గా గెలిచిండు, మళ్ళీ పోటీ చేసిండు, ఓడిపోయిండు. పెద్ద హాస్యనీయకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కోడలు ఎప్పుడు కూడా ఆమె మా లెక్క జెండా మోయలే, ఒక దిష్టి బొమ్మ దగ్ధానికి రాలే, ఒక సెలబ్రేషన్లు అయితే ఎక్కడ కూడా ఏ చౌరస్ల మీద నిల్చోలే, ఎక్కడికి కూడా రాలే. అలాంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తారు. మా స్థానికులను వదిలిపెట్టేసి మేము మా స్థానికులకు టికెట్లు ఇస్తామనే కదా మేము ఇవన్నీ ఉత్సాహంతో మేము అన్ని కార్యక్రమాలు నిర్వహించాము. అలాంటి ఆమె ఈరోజు అసలు జెండా ఎట్లుంటుందో తెలియదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో తెలియదు, ఏ పార్టీ ఏందో తెలియదు. అటువంటి వాళ్ళకు పెద్ద అండదండాలు చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అరాచకాలు చూసుకొని, అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును చూసి డబ్బు అహంకారంతో అంటే ఇది ఎంతవరకు న్యాయమని నాకు ఆవేదనలో నేను తెలియజేస్తున్నా. అధిష్టానం ప్రకారంగా సర్వే రిపోర్ట్లల్లో మా భార్య పేరే ఉన్నదండి, బొట్ల శ్యామల అనే పేరే ఉన్నది అధిష్టానం ప్రకారంగా. కానీ ఇప్పుడు ఇచ్చిన ఆమె పేరైతే మరి నాకు ఆమె పేరు కూడా నాకు తెలియదు.
పెద్ద హాస్యనీయం ఏంటంటే అసలు ఆమె పేరు ఎవరో కూడా, ఆమె ఎట్లుంటుందో కూడా తెలియదు, ఆమె పేరు తెలియదు, ఆమె ఊరు తెలియదు, ఆమె అసలు ఏమో ఏందో కూడా తెలియదు. మొత్తానికైతే పార్టీ నట్టేట ముంచేసింది. చివరి నిమిషం వరకు కూడా నాకు ఒక ఆశ ఉండే, నేను నమ్ముకున్న పార్టీ నాకు టికెట్ వస్తుంది, నమ్ముకున్న పార్టీ నాకు టికెట్ వస్తుంది అని. కానీ ఇట్లా నమ్ముకున్న పార్టీ నట్టేట ముంచుతుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు.